వచ్చి హగ్గిచ్చే లోపే దురదృష్టం లాగి తనింది మన సుధీర్ ని. ఇంతకీ సుధీర్ ఈ సిచ్యువేషన్ లో ఎలా పడ్డాడో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ అలాంగ్ విత్ హిస్ టీమ్. ఇది తొలి రాత్రి కదలని రాత్రి నీవు నాకు నేను నీకు చెప్పుకున్నా. ఏం చేస్తారు మీరు? ఫస్ట్ నైట్ కదా డెకరేషన్ చేస్తున్నాం. ఇవాళ ఏంటి మీ అమ్మాయికి నాకు ఫస్ట్ నైట్? అవును. ఆ సాంగ్ ఏంటి అక్కడ? సాంగ్ అది ఫస్ట్ నైట్ సాంగే కదా. ఫస్ట్ నైట్ సాంగ్ ఏంటండి? అందులో హీరో ఏడుస్తాడు. అందులో హీరో ఏడుస్తాడు, పక్కన హీరోయిన్ ఇంకోటితో పెళ్ళి దాడితో ఫస్ట్ నైట్ అవుతుంది కదా. అంటే ఇప్పుడు ఏంటి ఇక్కడ ఏడుస్తూ కూర్చొని మీ అమ్మాయి ఇంకోటితో ఫస్ట్ నైట్ చేసుకుంటారా? మా అమ్మాయి లవ్ చేసాడు ఏంటి పక్కన మాట ఆ ఏడడం కోసం సాంగ్ చేసా. మరి ఆడి పెట్టుకోవడం నాకు పట్టడం ఏంటండి? సాంగ్ ఎవడేస్తాడు ఫస్ట్ మీదే కదా. ఏంటిది పూలన్నీ వాడిపోయి ఇదేంటి ఫ్రూట్స్ మీద మచ్చలు? ఇది ఫ్రూటా? స్వీట్స్ ఏంటంతా? నాకు ఇక్కడ అన్ని ఫ్రెష్ గా కావాలి. ఫ్రెష్ గా నేను బయటపడండి. అయితే ముందు మీరే వెళ్ళిపోండి. మోహన్ గారు ఏం మాట్లాడుతున్నారా? అసలు మీకు మైండ్ మాట్లాడుతున్నారా? ఏం మాట్లాడడం ఏంటి? నీ చేతుల్లో తీసిన తర్వాత నాకు ఏంటిది? పువ్వులు. అమ్మాయి ఏది? అమ్మాయి అత్తగారు రెడీ అవుతున్నారు. అత్తగారి సంగతి తర్వాత దొద్ద ముందు అమ్మాయిని పంపి. ఏమన్నారు? స్లోలో అలవాటు. సారీ కొంచెం జాగ్రత్త ఉండండి. పెళ్లి ఎందుకు మారండి, బయట 10 మంది తెలియాలి సుధీర్ అంటే ఏంటో. అలా రెడ్డి. హలో, కంగ్రాచులేషన్స్ రా. దేనికిరా? ఫస్ట్ నైట్ అంటగా. కంగ్రాట్స్ ఏంట్రా? చెప్పను కూడా చెప్పలేదు నువ్వు. ఫస్ట్ నైట్ అందరు చెప్పుకొని చేసుకునేది ఏంటి? ఎక్కడున్నా? బెడ్రూమ్ లోనా? బెడ్రూమ్ లో ఉన్నారా? ఒకసారి వీడియో కాల్ చేయరా. నాకు అర్థమైంది. దేని కడుతున్నావు? ఫోన్ పెట్టు. అబ్బా నువ్వు సన్ని గారు కాల్ చేయలేదు ఫస్ట్ నైట్ రోజున. అది నువ్వు అన్ని చెప్పొద్దు. బాయ్. కొంచెం జాగ్రత్తగా ఉండాలి, భయపడకూడదు, సిగ్గుపడకూడదు. అర్థమైందా? నాకు అవన్నీ తెలిసినా. అన్ని తెలుసా? అంటే సినిమాలో చూసాను. ఫస్ట్ వెళ్ళగానే అల్లుడు కాళ్ళు దండం పెట్టాలి. గ్లాస్ తో పాలు సగం తాగిన తర్వాత మిగతా సగం నువ్వు తాగాలి. అవన్నీ చేయకపోతాడు. ఫస్ట్ నైట్ చేయడేటి. అల్లుగారు జాగ్రత్త అండి. ఆల్ ది బెస్ట్. ఓకే. ఫస్ట్ అమ్మాయిని పంపించండి. ఏంటమ్మా వెళ్ళట్లేదానా? వెళ్ళపోవడం కాదు, ఒక్క నిమిషం. ఇది అల్లుడు గారు లాక్ ఏం వేసారు చూడండి కొంచెం. నాకే వేయలేదండి. మరి డోర్ రావట్లేదండి. మీరు ఎలాగేస్తారు డోర్? ఎంతకి డోర్ 2 గట్టిగా నొక్కాను అంతే. ఎంత పని చేశారు అల్లుడు గారు. ఏమైందండి? ఇది 100 ఏళ్ళ నుంచి తలుపులండి. ఇవి గట్టిగా ఒకసారి లాగితే లాక్ అయిపోతే మళ్ళీ రావండి. లాకైపోతే రావా? ఫస్ట్ నైట్ ఇప్పుడు ఒక్కసారి ట్రై చేయండి సార్. అల్లుడు గారు ఇల్లు మొత్తం ఊడిపోతుంది. అల్లుడు ఒక నిమిషం అండి, మనకు తెలిసిన కార్పెంటర్ ఫోన్ చేద్దాం. ఒక నిమిషం. మోహన్ గారు 10 నిమిషాలు ఉందండి. మీరు మేనేజ్ చేయండి లోపల. ఏంటి మేనేజ్ చేసేది? హలో కార్పెంటర్. చెప్పండి. మీరు అర్జెంట్ మా ఇంటికి రావాలండి ఫాస్ట్ గా. మోహన్ గారు అల్లుడు వచ్చేస్తే ఒక్క నిమిషం వెయిట్ చేయండి. బాబు ఎవరండి? నేనే ఫోన్ చేశాను. చెప్పండి. మా అమ్మాయి ఫస్ట్ నువ్వే చేయి బాబు. ఇప్పుడు చెప్తే ఎలాగండి? ఒక రోజు ముందు చెప్పొచ్చు కదా. ఏంటండి ఫస్ట్ నైట్ ఫస్ట్ నైట్ కాదు, మా అల్లుడు లోపల ఉండిపోయారు, మా అమ్మాయి బయట ఉండిపోయింది. ఫస్ట్ నైట్ చేయమంటున్నాను. నేను ఎలా కనిపిస్తానండి? కార్పెంటర్ నేను శోభాలు చేసేలా కనిపిస్తాను. మర్చిపోయాను. లాక్ పడిపోయిందండి. ఇది రావట్లేదు. కొంచెం అల్లుడు లోపల ఉండిపోయారు. అలా చెప్పండి. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైమే. మోహన్ గారు కార్పెంటర్ వచ్చాయండి. లోపల కార్పెంటర్ త్వరగా తీయమని సార్. నేను ఎక్కువసేపు ఆగలేను అసలే. తలుపు వచ్చిందా? లేదండి. ఏం చేస్తున్నారండి? డోర్ కొలవలు తినగండి. బాబు తీసుకో. మధ్యలో పొలాడతామంటే చేస్తాం కదా. ఓ పని చేయండి, ఇల్లు కొబ్బరిని తీసుకురండి చెప్తాను. ఇలాగే 50 సంవత్సరాల కింద తలుపు పడిపోతే మా తాతగారు లోపల ఉండి చచ్చిపోయారు. కొంచెం జాగ్రత్తగా. చచ్చిపోయారా? ఫస్ట్ టైమా? సెకండ్ టైం. చూసారు అబ్బాయి మామూలు తెలుసా మీకు? నల్లగుంటారు బాగోడు. మరి ఎందుకు ఒప్పుకున్నారు? ఏం మా నాన్న ఒప్పించాడు. మాట్లాడావా? దూరం వెళ్ళు. ఇవ్వండి. కొంచెం వేరే ఎక్కుతున్నారు కదా అండి. కొంచెం మసాజ్ చేయండి. ఇప్పుడు ఒక 6 గంటలు పని చేసి వచ్చానండి, అందుకని కొంచెం ఇల్లు ఒకసారి చంపిన ఉంటారు కదా. బాబు ఎంత టైం పట్టితే బాబు? ఇంకెంత టైం ఉంది నీకు? ఇంకా 5 నిమిషాలే ఉంది. తెస్తానులే. ఇవ్వండి చంపిన.
చెవు పోటండి అందా నుంచి. థ్యాంక్ యూ. కూర్చున్నామండి. ఇంకా లాభం లేదు, మార్చేయాలి. ఏంటి? అల్లుండి అల్లుడిని మార్చాలా? మరి ఇంకేం మారుతారా? ఏం మాట్లాడతారా? ఓ పని చేద్దాం నాన్న, దొంగని పిలుద్దాం, వాడైతే తలలు బాగా తీస్తాడు కదా. కార్పెంటర్ నా వల్ల అవుతుంది, దొంగడు వల్ల ఏమవుతుందండి? దొంగలు తీస్తారు కదండి. ఒక నిమిషం అండి. బాబు దొంగ ఒకసారి మా ఇంటికి రమ్మా. మీటికి రాలా? రండి పర్వాలేదండి. కొంచెం లాక్ పడిపోయింది. మీరు ఎక్స్పెక్ట్ కదా బీరో తాళ్ళు ఓపెన్ చేయండి, డోర్లు తీయడంలో. కొంచెం మా అల్లుడు గారు లాక్ పడిపోయింది. ఏ పని పడితే ఆ పని చేసి కనబడుతున్నావా? బాబు నీకు ఏం కాదు, డబ్బులు ఎంతకంటే అందిస్తా. ఓడితే తీసుకోండి, నేను నా కష్టాలతో నేనే దొంగతనం చేసి తీసుకుంటా. డబ్బులు ఎడిపోకుండా నువ్వే తీసుకుందు. డబ్బులు పక్కన తీసుకోవాలా? ఓకే రైట్. ఎక్కడికి వెళ్తున్నావు? అంటే రాత్రి వచ్చి తీసుకుందాం. దేనికి? దొంగతనం రాత్రి చేయాలిగా. ఇప్పుడు చేయి బాబు, టైం అయిపోతుంది. మా అమ్మాయికి అసలుకే ఫస్ట్ నైట్ ఈ రోజు. కార్పెంటర్ నాదే వల్ల కాలేదు, నీ వల్ల ఏమొద్దురా. కార్పెంటర్లు పెట్టిన డోర్లే పగలు కొడుతున్నావు ఇక్కడ. ఆ పగలు కొట్టిన మళ్ళీ అదగ పెట్టాల్సింది మేమే. ఓకే అవును అవును. అవతలాడు ఫ్రెష్ అయితే పాటికి ఓపెన్ అవ్వాలి. ఎవరిని? దొంగవి. మరి మీరు అందరూ ఇలా చూస్తే నేను ఎలా దొంగతనం చేస్తాను? అది ఇప్పుడు ఏం చేయాలి? మీరందరూ కళ్ళు మూసుకొని పడుకోవాలి. సరే పడుకోండి. పడుకోలేదండి బాబు పడుకో అమ్మా. పడుకుంటే దొంగతనం చేస్తా, లేకపోతే చేయను. తాడు దొరికిందా? దొరికింది. ఉయ్యాలు ఊతూ ఉండు కాసేపు. ఉయ్యాలు. అమ్మ ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. వచ్చింది తాడిది మావిడి బాగా ఉందిగా. అమ్మయ్య నువ్వు పాలు చెప్తా. ఇగో మా గారు, ఇగో పొద్దున్న దాకా నేను డిస్టర్బ్ చేయొద్దు. చాలా టైం ఇగో మన ఇంటికి భోజనాలు పిల్లలు బాబు లోపలికి అంటే ఎలా తీస్తానని చెప్పి చూద్దామని చెప్పి వచ్చానండి. మావిడేది లోపల మావిడి డోర్ రాదనుకుంటాను. ఇంకా డోర్ ఇంకా రాదండి. బాబు కార్పెంటర్. హలో, నెలకి ఎంత సంపాదిస్తామా నువ్వు? నెలకి బాగా సంపాదిస్తాను, 30,000. నువ్వేండి? 20,000 దాకా ఉంటుంది సార్. నీకు 20. ఏం ప్లేస్లు ఏమున్నాయి మీకు? ప్లేసులు చాలా దగ్గర ఉన్నాయండి. నీకండి? నేనేం కొనుక్కోలేదండి, కొనుక్కుంటా. ఇంకేం కొనుక్కోలేదా? మ్యాటర్ ఏంటంటే మా ఆచారం ప్రకారం తాళి కట్టినోడు మూడు కదండి. ఫస్ట్ నైట్ ఎవడైతే ఆడితే మూడు మాకు. నేనే చేయాలి. మరి ఇప్పుడు టైం అవుతుంది కదా, ఇప్పుడు డోర్ వచ్చా లేదు. బాబు కానీ అమ్మ ఈ రోజుకి నువ్వే మాలుడివి. ఏం మాట లోపల అల్లుడు గారు ఉన్నారా? డిస్టర్బ్ చేస్తామండి. లోపల అల్లుడు గారా? అన్నేవాడు బొక్కలో గండా? నువ్వు తలుపు తీరా. ఏం కంగారు పడుకో, నీకు మంచి సంబంధం చూస్తాను. నాకు సంబంధం? మంచి డోర్లు నువ్వు చేస్తావు ఓకేనా? అల్లుడు గారు కాఫీ ఏం తాగుతారా? టీ తీసుకుంటా. డోర్ ఎలా వచ్చిందిరా? డోర్ చిన్న స్క్రూ అంతే, పక్కన ఇలా అంటే వచ్చేస్తుంది. ఎలా కనిపిస్తారా? ముహూర్తం నాకు కదా. నా పిల్ల నీ పిల్ల ఏంటండి? నాకు నేను తాళి కట్టి అల్లుడు గారు సమానం చెప్తున్నాడు. అల్లుడు గారు నేను ఇంక అయిపోయినట్టే. ఇల్లు ఒకసారి చెయ్యన పట్టుకో. సో నాకు బాబు ఎలా అనిపించింది స్కిట్? బాగా మెయింటైన్ చేశారు, నైస్. ఓకే రోజా గారు ఓకే, ఎంటర్టైన్ గానే ఉంది. గోలుగుండ గోడ సిట్టి గుట్టి ఎస్ఐ రాజ జనక 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 ఎస్ఐ రాజ జనక 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 ఏంటే మంచి గ్లామర్ పెంచినట్టున్నా? నాగోర్ గారు గడ్డం పెంచాడు. ఆయన గడ్డం పెంచాడని చెప్పేసి నువ్వు గ్లామర్ పెంచావా? Movie,